సోషల్ మీడియా భూమి మీద ఉన్న ఒక పెద్ద మతాన్ని కూకటి వేళ్లతో పెకిలించగలదని ఎవరూ కొన్ని సంవత్సరాల క్రితం ఊహించి ఉండరు. ఇస్లాం భూమి మీద రెండవ అతిపెద్ద మతం. ప్రపంచవ్యాప్తంగా 50 పైగా దేశాలలో 1.9 బిలియన్ ప్రజలు ఇస్లాం మతాన్ని ఆచరిస్తారు. ఇస్లాంలోని ఆచారాలతో అణిచివేతకు గురవుతున్నామని భావించిన ఇరాన్ ప్రజలు మసీదులకు వెళ్ళకపోవడంతో 50,000కు పైగా అక్కడి మసీదులు మూతపడడం నుండి మధ్య ఆసియాలో దేవాలయాల నిర్మాణం, ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా ఇతర మతాల ఆచారాల పట్ల ఆకర్షితులవ్వడం ఇవన్నీ ఇస్లాం మతం అంతం ప్రారంభమైందని సూచించే సంకేతాలని పరిశీలకులు భావిస్తున్నారు. ఇవే కాకుండా ఇస్లాం పతనానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాల గురించి, ఇస్లాం నుండి బయటకు వచ్చిన ముస్లింలు ఆ మతంలో జరిగే దారుణాల గురించి ఏం చెప్తున్నారో ఈ వీడియోలో చూద్దాం. ఇస్లాం దేశాలలో ప్రజల శాంతికి ప్రధాన కారణం షియా సున్నీల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు మరియు ప్రతీకారాలు. మహమ్మద్ ప్రవక్త మరణానంతరం ప్రారంభమైన ఈ భేదాభిప్రాయాలు ఇప్పటికీ కొనసాగుతూ ఇస్లాం మతాన్ని అంతమొందించే దిశగా తీసుకుపోతున్నాయి. సిరియా, ఇరాక్, లెబనాన్, పాకిస్తాన్ దేశాలలో నిత్యం జరిగే ఆత్మాహుతి దాడులకు షియా ముస్లింలు మరియు సున్నీ ముస్లింల మధ్య ఉన్న గొడవలే ప్రధాన కారణం. కొన్ని ముస్లిం దేశాలలో షియాలు మైనారిటీలుగా ఉండడం, కొన్ని దేశాలలో సున్నీ ముస్లింలు మైనారిటీలుగా ఉండడం, వారి మీద అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు వివక్ష చూపడం వల్ల వారు ప్రతీకార దాడులు చేసి ముస్లిం దేశాలను అస్థిరపరుస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న 50 అత్యధికులు ముస్లింలు ఉన్న దేశాలలో 21 దేశాలలో మత స్వేచ్ఛ ఉంది. ఈ దేశాలలో కూడా పేరుకు మత స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఇతర మతస్థులను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తారు. ఇక మిగిలిన ముస్లిం దేశాలలో ఇతర మతస్థుల పరిస్థితి అత్యంత దయనీయ స్థితిలో ఉంటుంది. గత చరిత్ర చూసినా ముస్లిం రాజులు ఇంచుమించు ప్రతి ఒక్కరూ బలవంతపు మత మార్పిడులకు పాల్పడిన వారే. ఇక భారతదేశంలో ముస్లిం రాజులు ఇతర మతస్థుల మీద చేసిన ఆకృత్యాలు మాటలలో చెప్పనలవి కావు. ముస్లిం రాజులు భారతదేశంలో సుమారు 60,000 హిందూ ఆలయాలను ధ్వంసం చేశారని మరియు సుమారు 3,000 మసీదులు హిందూ ఆలయాల మీద నిర్మించారని ఒక అంచనా. ఇక బలవంతపు మత మార్పిడులు, ఇతర మతస్థుల మీద అధిక పన్నులు, చిత్రహింసలు వంటివి సర్వసాధారణం. కానీ ప్రస్తుతం కొన్ని ముస్లిం మెజారిటీ దేశాలలో మత స్వేచ్ఛ కోసం ప్రజలు ఉద్యమాలు చేయడం, స్వచ్ఛందంగా మసీదులు బహిష్కరించడం చేస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన అత్యధిక ముస్లిం దేశాలలో సర్వసాధారణం. ఈ దేశాలలో అందరికీ ఎన్నికలలో నిలబడే హక్కు ఉండదు. ఎన్నికలలో గెలిచిన వారు చట్టసభలలో కానీ మీడియాలో కానీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉండదు. ఒకవేళ అక్కడ పాలకులకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారి చిత్రహింసలకు గురిచేయడం లేదా మరణ శిక్ష విధించడం సర్వసాధారణం. ఇక ఆగ్నేయాసియా దేశాలలో ఉపాధి కోసం వెళ్లిన ఇతర దేశస్తుల మీద జరిగే ఆకృత్యాలు మాటలలో చెప్పడం కష్టం. ఒక్క ఖతార్లోనే సంవత్సరానికి 1,500 మంది మరణిస్తున్నట్లు WHO ప్రకటించింది. ఆయా దేశాలలో ఇతర మతస్థుల మీద లైంగిక, మానసిక, శారీరక దాడులు జరుగుతున్నట్లు WHO గుర్తించింది. ఇక స్వదేశస్తులు కూడా పాలకులను విమర్శిస్తే జైలుకు పంపడం లేదా పెద్ద ఎత్తున జరిమానాలు విధించడం జరుగుతుంది. కాబట్టి ఈ అణచివేత ధోరణితో విసుగు చెందిన ప్రజలు ఆయా దేశాలలో ఇస్లాం మీద తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. ఇస్లాంలో జరిగే దారుణాల గురించి ఆ మతం నుండి బయటకు వచ్చిన వారు తమ రచనల ద్వారా ప్రపంచానికి తెలిపారు. వాటి ప్రకారం ఆధునిక కాలంలో సోషల్ మీడియా ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం పొంది ఎవరైతే ఇస్లాంలో వారి మత ఆచారాలను ప్రశ్నిస్తారో వారు మరణానంతరం నరకానికి వెళ్తారని భయపెట్టడం లేదా వారికి కఠినమైన శిక్షలు వేయడం లేదా వారిని మతం నుండి బహిష్కరించడం చేస్తారు. మహిళలకు మిగిలిన మతాలలో వలె ఇస్లాంలో సమాన ప్రాధాన్యత లేకపోవడం, షరియా చట్టాల వల్ల మానవ హక్కులను అణగదొక్కుతున్నారు. ఇస్లాం ఆచరించిన వారి పట్ల క్రూరంగా ప్రవర్తించడం కూడా ఇస్లాం ఆచరించే కొంతమందికి నచ్చకపోవడం, ఎక్కువ ఇస్లాం దేశాలు ఆర్థికంగా, వైజ్ఞానికంగా వెనకబడిపోవడం కూడా కారణాలు. వైజ్ఞానికంగా మానవ పరిణామ క్రమానికి ముస్లిం మత గ్రంథాలలోని అనేక విషయాలు సరిపోలిక లేకపోవడం, శాస్త్ర పరిజ్ఞానం కలిగిన విద్యావంతులు మరియు సోషల్ మీడియా ద్వారా వివిధ మతాలలోని జ్ఞానాన్ని తెలుసుకుని అడిగే ప్రశ్నలకు ముస్లిం మత పెద్దలు సమాధానాలు చెప్పలేకపోవడం కూడా కారణం. ఇస్లాంలోని ఈ లోపాలు సోషల్ మీడియా ద్వారా క్రమంగా ముస్లిం దేశాలలో కూడా వ్యాపిస్తుండటంతో ఇస్లాంని ప్రశ్నించేవారు, ఇస్లాం నుండి బయటకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. అందువల్లనే మసీదులు మూతపడడం, ఇస్లాం నుండి బయటకు వచ్చే వారి సంఖ్య పెరగడం, ఇతర మతాల పట్ల ఆకర్షితులయ్యే వారి సంఖ్య పెరగడం జరుగుతుంది. కాబట్టి 21వ శతాబ్దంలో ఇస్లాం మతం కనుమరుగవుతుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.